హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలను షకైనా సంఘ విశ్వాసులందరినీ ప్రేమపూర్వకంగా ఈ లైవ్ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరము ప్రభు సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనం ఎంతగా గడుపుతామో అంతగా మనం రూపాంతరపు అనుభవంలోనికి వెళతాం. ఎందుకంటే దేవుని సన్నిధి పరిశుద్ధమైనది, మహిమ కలిగినటువంటిది. దైవ గ్రంథంలో దేవుని కొరకు బలంగా వాడబడిన దైవజనులు, బలముగా వాడబడినటువంటి స్త్రీ పురుషులు దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపారు. ఒక మాటలో చెప్పాలంటే వారు లోకము నుండి తమను తాము వేరు చేసుకుని ప్రభు పాదాల యొద్దకు వచ్చి ప్రభు యొక్క మహిమ కలిగినటువంటి సన్నిధానంలో వారు ఎక్కువగా ప్రార్థించారు, మోకరించి పొదిగారు. దేవుని సన్నిధిలో ఎవరైతే పొదగటం నేర్చుకుంటారో వారిలో నుండి జీవము ఉద్భవిస్తుంది. వారు వ్యక్తిగతంగా రూపాంతరపు అనుభవంలోనికి వెళ్తారు. కాబట్టి కృపగలిగిన దేవుడు మన అందరికీ ఈ భాగ్యాన్ని అనుగ్రహించాడు. అంతేకాదు, మనము ప్రారంభ దినాల్లో ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామో అలాంటి ప్రార్థనా జీవితంలోనికి మరలా వెళ్ళటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఒక భక్తుడు అంటాడు, 21 దినాలు నువ్వు ఏ పని చేస్తావో ఆ పని నీకు అలవాటైపోతుందని. మరి మనము 21 కాదు, సుమారుగా 40 దినాల నుండి ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం, ప్రతిదినం వాక్యం చదువుతూ ఉన్నాం. అది ప్రార్థన అనేది మనకు ఒక అలవాటైపోయింది. ఇప్పుడు అలవాటు అనేది కేవలం శరీర సంబంధమైన విధంగా నేను చెప్పటం లేదు. గొప్ప ప్రేరణ మన ఆత్మలో కలుగుతుంది. మీలో కొంతమంది రాత్రివేళ లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేనైతే మధ్యరాత్రి 2 గంటలకే మెలకు వస్తుంది. పరిశుద్ధాత్ముడు ప్రార్థించాలి అనే ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు. మరి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే మరి ఎక్కువగా ప్రార్థించేటువంటి అవకాశం ఇచ్చాడు. మరలా నన్ను నేను రూపాంతరపరుచుకోవటానికి, మీ అందరి కొరకు ప్రార్థించటానికి మరి దేవుడిచ్చినటువంటి భాగ్యం ఇది. అంతేకాదు, మనం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నామంటే దాని అర్థం దేవుడు మనల్ని ఒక నూతనమైనటువంటి పని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి ఒక నూతనమైన పని చేసేటప్పుడు మనకు సిద్ధపాటు ఉంటుంది. ఒక ఆటగాడు ఏదైనా ఆటలో పాల్గొని ఆటలన్నింటినీ ముగించేసిన తర్వాత మరలా ఇంకొక ఆట కొరకు సిద్ధపడేటప్పుడు, అనగా వరల్డ్ కప్ కొరకు సిద్ధపడేటప్పుడు చాలా దినాలు వాళ్ళు కసరత్తు చేస్తారు. ఎందుకంటే నేను నూతన శక్తిని పొందుకోవాలి, మరి మరలా నాకు నా ముందు గొప్ప పని ఉన్నది అని. అలాగే మనకు తెలియకుండానే దేవుడు మన అందరినీ ఆయన సన్నిధానంలో మూత వేసేసాడు. ఆయన మహిమలో మనం మోకరిస్తూ ఉన్నాం. ఆయన యొక్క సన్నిధి మన చుట్టూ ఆవరించి ఉన్నది. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అంటే మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. మన ముందు ఉన్నటువంటి గొప్ప పని కొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక మరి దినాలు దేవుని బిడ్డలందరికీ ప్రశస్తమైనవి. మీరందరూ ప్రార్థిస్తున్నారు, అందును బట్టి దేవునికి మహిమ. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. వాక్యానికి ముందు కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేయాలి అనే తలంపు దేవుడు అనుగ్రహించాడు. కనుక ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే మీ హస్తాన్ని వ్యాధి ఉన్న చోట పెట్టుకోనండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన దేవా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ఇప్పుడే ముట్టండి నాయనా, స్వస్థపరచండి.
పరమ తండ్రి, మేము లోకము నుండి వేరు చేయబడిన వారమై నీ సన్నిధిలో మోకరించి నీతో మేము సంబంధం కలిగి ఉన్నాం. ఇప్పుడు మా ఆత్మ నీ ఆత్మతో కనెక్ట్ చేయబడినది, అనుసంధానం చేయబడి ఉన్నది. మా మనస్సు లోక వ్యాపకాల నుండి మరల్చబడి పరలోకం పైన కేంద్రీకరించబడింది, నీ పైన. కనుక నాయనా, మాకు సహాయము నీ యొద్ద నుండి కలుగుతున్నది. ఈ సమయంలో బలహీనులైన ప్రతి ఒక్కరిని ముట్టండి, నీరసంగా ఉన్న వారిని ముట్టండి, కృంగిపోయిన వారిని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రతి వ్యాధిని గద్దించి దూరపరుస్తూ ఉన్నాను. బాగుపడండి దేవా. నువ్వు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత కలిగినందుకు స్తుతులు, నీ బిడ్డలను ముట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మరి ఒక అంశం కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, పరిస్థితులను బట్టి కానీ, లేక ఆర్థిక ఇబ్బందులను బట్టి కానీ, అనారోగ్యాన్ని బట్టి కానీ కృంగిపోయి ఉన్నట్లయితే ప్రభు వైపు చూద్దాం. అలాగే కొంతమందికి తెలియనటువంటి వేదన, ఏదో పోగొట్టుకున్నటువంటి పరిస్థితి నీకే అనిపిస్తుంది. నాకు తెలియకుండానే ఎందుకు ఏదో వేదన నా మనసులో ఉన్నది. నువ్వెంత ఎదిగినా దానికి కారణం కనపడదు. ఏది పోగొట్టుకోలేదు, లేక నీకు ఏది సమస్య కనపట్టలేదు. అయినా నువ్వు ఎరగకుండానే నీ మనసులో కృంగిపోయావు. ఏదో వేదన, తెలియనటువంటి వేదన. దేవుని సన్నిధి నీతో లేనట్టుగా అనిపించటం. దీని వెనక సాతానుడు పనిచేస్తూ ఉంటాడు. వాడు నిన్ను కృంగజేయాలనుకుంటాడు. నీ పని అయిపోయింది అని వాడు నీతో చెబుతాడు. అలాంటి వారు మీ గుండె మీద చేపెట్టుకునండి, ప్రార్థిద్దాం. పరమ తండ్రి, ఆదరణకర్తను మాకు పంపినందుకు స్తోత్రాలు. ఆయన మీతోనూ మీలోనూ ఎల్లప్పుడూ ఉండుటకే నేను ఆదరణకర్తను పంపించాను అన్నావు. పరిశుద్ధాత్మ, నువ్వు మాకు తోడై ఉన్నావు. మేము మానవ మాత్రులం, మా పరిస్థితులు మాకు తెలియదు, మాకేమి సంభవిస్తుందో మాకు తెలియదు. ఏ కారణం లేకుండానే కొన్నిసార్లు మేము కృంగిపోతాం, మేము అలసిపోతాం. ఎవరైనా నీ బిడ్డలు అలాంటి స్థితిలో ఈ దినమున ఉన్నట్లయితే వారిని ముట్టండి నాయనా, ధైర్యపరచండి, ఉజ్జీవాన్ని అనుగ్రహించండి, వారిలో ఉన్న కృంగుదల తొలగించండి, సంతోషము సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. షకైనా సంఘ విశ్వాసులందరినీ బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మేము నీ దివ్య వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. నీ వాక్యం నుండి మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ మధ్యాహ్నం ఇలాగూ మనందరం దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని దేవుడు దయచేసినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన కొండ మీద ప్రసంగం అనగా ప్రభు చేసినటువంటి బోధనతో మనము ప్రారంభించాం. మత్తయి సువార్తలో ఈ కొండ మీద ప్రసంగం చాలా శ్రేష్టమైనటువంటి బోధ. ఎందుకంటే ఇది పరలోక రాజ్యం యొక్క రాజ్యాంగం. ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ప్రతి రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. పరలోకానికి కూడా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాజు భూలోకానికి దిగి వచ్చాడు. అయితే ఆయన భూలోకానికి వచ్చినప్పుడు రాజులాగా రాలేదు, ఒక సేవకునిలాగా వచ్చాడు. ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికే వచ్చాడు. అయితే ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ముందు తన ప్రాణాన్ని పెట్టాలి, తిరిగి లేవాలి.
కనుక ఆయన దాసుడిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. అయితే దాసుడుగా పైకి కనబడుతున్నాడు, కానీ ఆయన లోపల ఉన్నటువంటి వ్యక్తి రాజే. కనుక తాను స్థాపించే రాజ్యంలోనికి ఎవరైతే వస్తారో వారు ఎలాగూ ఉండాలో ప్రభు తన రాజ్యాంగంలో తెలియచేశాడు. అందుకే నిన్న మనం యేసయ్య చేసినటువంటి కొండ మీద ప్రసంగంలో ఉన్న 7 భాగాల గురించి చెప్పాను. ఆ 7 భాగాల్లో మొదటి భాగం పరలోక రాజ్య ప్రజల యొక్క స్వభావం ఎలా ఉండాలి, అది అంటే ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవులకు ఉండవలసినటువంటి స్వభావాన్ని గురించి యేసయ్య మొదటి వచనాలు అనగా 5వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో తెలియచేశాడు. కాబట్టి ఈ వారంలో మనము ఒక్కొక్క అంశాన్ని ధ్యానించబోతున్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక్కొక్క ధన్యతను గురించి ధ్యానించబోతున్నాం. నిన్న మీతో చెప్పాను, ధన్యుడు అనే మాట కేవలం దేవుని కొరకే ఉపయోగిస్తారు అని. అయితే దేవుని కొరకు ఉపయోగించేటువంటి ఆ ధన్యత అనే మాటను యేసయ్య తన బిడ్డల కొరకు ఉపయోగించాడు. కనుక దేవుడు ఎలాంటి ధన్యుడో దేవుని బిడ్డలు కూడా అలాంటి ధన్యులు. ధన్యుడు అనే పదము ఆనందానికి సూచనగా ఉపయోగించబడింది. ఎవరైతే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారో, అంటే ఎప్పుడు నవ్వేవాడు కాదు, సంతోషపడేవాడు కాదు, హృదయంలో శాంతి, సమాధానం, దైవికమైన ఆనందం కలిగి ఉంటాడో వాడు ధన్యుడు. అయితే ఆ దైవికమైన ఆనందం ఎవరికి అనుగ్రహించబడుతుందంటే ఇదిగో యేసయ్య చెప్పినటువంటి ఈ విషయాలు కలిగినటువంటి వారు. కనుక అలాంటి వారు ధన్యులు. కాబట్టి ఈ దినాన మొట్టమొదటిగా యేసయ్య పలికినటువంటి మొదటి ధన్యతను చూడబోతున్నాం. 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇది పరలోక చట్టం. అయితే అసలు ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే అతడు ఎలా ఉండాలి? యేసయ్య చెబుతూ ఉన్నాడు, ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మొదటి మెట్టు అసలు ఏంటంటే ఆత్మయందు దీనత్వం. ఇంతకుముందు కృపను గురించి మాట్లాడుతూ ఎవడైతే తాను తగ్గించుకుంటాడో అలాంటి వారికి దేవుడు తన కృపనిచ్చి వారిని రక్షిస్తాడు అని మీతో చెప్పాను. అనగా ఏ వ్యక్తి తన పాపస్థితిని గుర్తించి దేవుని కృప కొరకు వేడుకుంటాడో అలాంటి వ్యక్తికి దేవుడు తన రక్షణ ఇస్తాడు అని. అందుకే పేతురు కూడా అన్నాడు, దేవుడు దీనులకు కృపను అనుగ్రహించును, ఆయన అహంకారులను ఎదిరించును. అహంకారి తన స్థితిని తాను గుర్తించలేడు. అహంకారి తన పాపిని అని ఒప్పుకోలేడు. ధీరత్వం కలిగినటువంటి వాడు తన స్థితిని తాను గుర్తిస్తాడు గనుక కృపను వేడుకుంటాడు. కాబట్టి కృపను ఎవరు వేడుకుంటారో వారికి రక్షణ కలుగుతుంది. అదే విషయాన్ని యేసయ్య ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎవడు ఆత్మయందు దీనుడై ఉంటాడో అలాంటి వారే పరలోకానికి వారసులవుతారు. అయితే ఆత్మయందు దీనత్వం కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏముంటుందంటే పూర్ ఇన్ ద స్పిరిట్ అని ఉంటుంది. అంటే ఆత్మలో దారిద్రత గలవారు ధన్యులు అని ఉంటుంది. దారిద్రత అంటే కొరత అని అర్థం. ఇప్పుడు ఒక వ్యక్తి దరిద్రుడు అంటే అర్థం ఏంటంటే తినటానికి కూడా తిండి లేనటువంటి వాడు అని. కనుక బీదరికం వేరు. బీదరికం అంటే ఎప్పటికప్పుడు తెచ్చుకుని తింటాం. దారిద్రత అంటే ఏంటంటే వాడు ఎంత కష్టపడినా ఏం చేసినా ఏమీ దొరకపోవటం, ఇంకా ఆకలి అవటం. మరి ఎంత కష్టపడినా కొంతమందికి 5 ఏళ్ళు నోట్లోకి పోవు, 4 మెతుకులు కూడా నోట్లోకి పోవు. అది కరువు, దారిద్రత. కనుక ఈ దీనుడు అనేటువంటి పదము ఇంగ్లీష్లో దారిద్రుడు అనేటువంటి సందర్భంలో ఎందుకు ఉపయోగించబడిందంటే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి
మేము ఏమాత్రం యోగ్యులం కాదు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవటానికి మేము ఏమీ చేయలేము ప్రభువా, మేము దేవుని రాజ్యానికి వెళ్ళలేనంతటి దరిద్రులము అని ఎవడు గుర్తిస్తాడో అలాంటి వాడికి కృప అనుగ్రహించబడి అలాంటి వాడు పరలోకానికి వారసుడవుతాడు అని దాని అర్థం. అయితే ఈ ఉదయకాలం అసలు దీనత్వం అంటే అర్థం ఏంటి, అలాగే నేను దీనుడును అని ఎలా తెలుసుకోగలను? ఇక మూడవది, దీనత్వం అనేది ఎందుకు ఆశీర్వాదము? నాలుగవది, ఈ దీనత్వాన్ని నేను ఎలా అలవర్చుకోగలను అనే 4 అంశాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిది, అసలు దీనత్వం అంటే అర్థం ఏంటి? ఆత్మలో దీనత్వం అంటే అర్థం ఏంటి? పూర్ ఇన్ ద స్పిరిట్ అంటే ఆత్మలో దరిద్రుడు అంటే అర్థం ఏంటి? దాని అర్థం, అయ్యో నాకేమీ తెలీదు, నేనే పాటి వాడిను, నేనెందుకు పనికి లేని వాడిని అని తన మనసులో అనుకోవటం కాదు. యేసు ప్రభు అంటాడు ఒక మాట, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడిని అన్నాడు. చాలామంది సాత్వికాన్ని దీన మనస్సుని ఎలా అర్థం చేసుకున్నారంటే, యేసు ప్రభు యొక్క ఫోటో చూస్తే మనకు అర్థమైంది. యేసు ప్రభు ఇలా చేపెట్టుకుని నీరసంగా ఫోటో వేసి ఇలాగూ ఉన్నట్టుగా ఫోటో ప్రింట్ చేశారు. అంటే యేసయ్య ఏమి చెప్పుకున్నట్టు ఆయన గురించి, నేను చాలా బలహీనుడను అంటే నీరసించిపోయినటువంటి వ్యక్తిలాగా మాట్లాడేటువంటి వాడు దీనుడు అనుకుంటాడు. యేసు ప్రభు అలాగెప్పుడు లేడు. యేసు ప్రభు కొరడాలు చేసినట్టుగా మనం చూస్తాం. యేసయ్య చాలా చురుకైనటువంటి వ్యక్తి. ఆయన గ్రామాలు తిరిగాడు, ఆయన బోధలు గంభీరంగా ఉన్నవి, ఆయన అధికారంతో మాట్లాడాడు. కాబట్టి దీనత్వం అంటే నీరసంగా బలహీనుడుగా ఎందుకు చేతగాని వాళ్ళలాగా ఉండటం కాదు. అసలు దీనత్వం అనేటువంటిది అది ఒక దైవికమైనటువంటి లక్షణం. ఇట్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్ క్వాలిటీ, ఒక అతీతమైనటువంటి సహజత్వానికి మించినటువంటి అతీతమైనటువంటి ఒక స్వభావము. దాంట్లో 3 విషయాలు దాగి ఉన్నాయి. అవేంటంటే, దీనత్వం అంటే అర్థం, మొదట నిన్ను నీవు తెలుసుకోవటం. దీనుడు తానెవరో గుర్తిస్తాడు. అనగా దేవుడు నన్ను ఎలా నిర్మించాడు, నేను ఎలాంటి వాడిని, దేవుడు నన్ను ఎలా స్థితికి తీసుకొచ్చాడు, దీన్ని గుర్తించడం దీనత్వం. చాలామందికి ఈ సంగతి తెలీదు. కొంతమంది అంటారు కదా, వీడు గతాన్ని మర్చిపోయేవాడురా అంటారు. అర్థం ఏంటి? గతంలో అసలు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చావు, ఈ స్థితిలోకి నిన్ను ఎవరు తీసుకొచ్చారు అనేది గుర్తించటం. కనుక నిన్ను నీవు తెలుసుకోవటమే దీనత్వం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నాను. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఒకప్పుడు తాను పాపి, నేను పాపులలో ప్రధానుడిని అంటాడు ఒక చోట. మరి పాపులలో ప్రధానుడు అయిన నీవు ఇప్పుడు అపోస్తలుడవు కదా, ఎలా అపోస్తలుడు అయ్యావు? ఇది నా శక్తి కాదు, నా బలము కాదు, ఇది దేవుని కృప. అంటే పౌలుకు ఒక సంగతి తెలుసు, తన గతం తెలుసు, దేవుడు తన జీవితంలో ఏ కార్యం చేశాడో తెలుసు, ఇప్పుడు దేవుడు ఏ స్థితిలో పెట్టాడో తెలుసు. అలాంటప్పుడు మహిమ ఎవరికి చెల్లిస్తాడు? దేవునికి చెల్లిస్తాడు. కనుక నిన్ను నీవు తెలుసుకోవటం దీనత్వం. ఇక రెండవది, దీనత్వం అంటే అర్థం, నిన్ను ఉన్నపాటున అంగీకరించుకోవటం. దేవుడు నిన్ను ఏ విధంగా చేశాడు ఆ స్థితిని అంగీకరించటం. ఉదాహరణకి, నువ్వు పలానా తల్లిదండ్రులకు పుట్టావు, ఆ తల్లిదండ్రులకు పుట్టినందుకు బాధపడద్దు, అతిశయపడద్దు.
ఉన్నపాటిని అంగీకరించుకో. నాకు ఈ సందర్భంలో ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. నాకు తెలిసినటువంటి ఒక టీచర్ గారి కుమారుడు, నేను అతని పక్కనే నిలబడి ఉన్నాను. ఒకసారి ఏమన్నాడంటే, ఒక కాలేజీ డైరెక్టర్ గారు కొడుకు అప్పుడే కారు దిగుతూ ఉన్నాడు. ఆ పిల్లోడు అన్నాడు, పుడితే అలాంటి వాడికి పుట్టాలరా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను ఒక టీచర్కి పుట్టాను, వాడేమో డైరెక్టర్కి పుట్టాడు కాబట్టి కారులో తిరుగుతున్నాడు అని. అంటే తను తాను వేరే వ్యక్తి కంపేర్ చేసుకున్నాడు. అంటే దాని అర్థం దేవుడు తప్పు చేశాడనే కదా, తన తండ్రి గొరగారినోడు వాడని అనే కదా. అలాంటప్పుడు నేను కూడా ఇలా అయిపోయాను. ఇది సరైనటువంటి దృక్పథం కాదు. నీవు, దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. నిన్ను ఎలాంటి తల్లిదండ్రులకు పుట్టించాలో అలాంటి తల్లిదండ్రులకు పుట్టించాడు. ఏ స్థితిలో నిన్ను పుట్టించాలో ఆ స్థితిలోనే నిన్ను పుట్టించాడు. కాబట్టి నీ స్థితిని నువ్వు అంగీకరించాలి, ఉన్నపాటను నువ్వు అంగీకరించాలి. కొంతమంది అనుకుంటారు, నేను 6 అడుగులు ఎత్తున్నట్లయితే బాగుండేది. 6 అడుగులు ఎత్తున్నటువంటి వారికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి. నిన్ను ఏ స్థితిలో ఉంచాలో దేవుడు ఆ స్థితిలోనే ఉంచాడు. ఈ రోజున సినీ యాక్టర్లను తీసుకోనండి, వారికి అనేక రకాలైనటువంటి సర్జరీలు జరిగి ఉంటాయి. ముక్కు మార్చుకోవటం, పెదాలు మార్చుకోవటం, వారికి కావలసిన అవయవాలు మార్చుకోవటం. అంటే దేవుడు తప్పు చేశాడా నిన్ను నిర్మించటంలో? తల్లి గర్భంలో నిన్ను ఎంత అందంగా నిర్మించాడో చూడు. నీకు ఎంత ఎత్తు ఇవ్వాలో అంతే ఎత్తు పెట్టాడు దేవుడు. నీకు ఎలాంటి ముఖ కవలికలు పెట్టాడో ఆ ముఖ కవలికలు దేవుడు పెట్టి నిన్ను చూచినప్పుడు ఆనందపడ్డాడు. నేను నిర్మించిన నా బిడ్డ అని దేవుడు ఆనందపడ్డాడు. చూడండి, బిడ్డను చూడగానే తల్లి ఆనందపడుతుంది. ఏమిట్లాంటి కన్నాను అనుకోదు, తన బిడ్డను బట్టి ఆనందిస్తుంది. దేవుడు నిన్ను నిర్మించినప్పుడు కూడా అలాగే నిర్మించాడు. కనుక నిన్ను నీవు ఉన్నపాటును అంగీకరించుకోవాలి. అంతేకాదు, దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులను బట్టి నువ్వు ఆనందపడాలి. నాకున్న తలాంతులు వేరే వారికి లేవు, వేరే వారికి ఉన్నటువంటి తలాంతులు నాకు లేవు. దేవుడు నాకు ఆ తలాంతులు ఎందుకు ఇచ్చాడంటే, దేవునికి తెలుసు నేనేం కాబోతున్నానో, దేవుడు నన్ను ఎలా వాడుకోవాలో. అందుకే అన్లాకింగ్ యువర్ గిఫ్టెడ్నెస్ అనే ఒక అద్భుతమైనటువంటి టీచింగ్లో నేను చెబుతూ ఉంటాను, దేవుడు మనకి న్యాచురల్ ఎబిలిటీస్ ఇచ్చాడని. అంటే సహజ సామర్థ్యాలు. ఈ సహజ సామర్థ్యాలు దేవుడు అనుగ్రహించాడు. నాకు 3 బిడ్డలు, 2 కుమార్తెలు, 1 కుమారుడు. వారి 3 ఒక రకమైనటువంటి వారు కాదు. వారి సామర్థ్యాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. నా చిన్న కూతురుకున్న సామర్థ్యాలు నా పెద్ద కుమార్తెకి లేవు. నా పెద్ద కుమార్తెకు ఉన్నటువంటి సామర్థ్యము నా చిన్న కుమార్తెకి ఇవ్వలేదు. దేవుడు అలాగే సృష్టించాడు వారిని. అలాగే నా కుమారుడుకున్నటువంటి సామర్థ్యము మిగిలిన 2 కుమార్తెలకు లేవు, నాకు కూడా లేదు. కారణం, తల్లి గర్భంలో నా కుమారుడు నిర్మించేటప్పుడు దేవుడు ఒక ఉద్దేశంతో సహజ సామర్థ్యాలు తనకిచ్చాడు. కనుక ఆ బిడ్డ ఆ సామర్థ్యాలను ఉన్నపాటిని అంగీకరించాలి. బైబిల్లో ఒక వ్యక్తి అలాగూ అంగీకరించలేదు. చూడండి, ఒక వచనం చదువుతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయము 24వ వచనం. తరువాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా, నీ విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవనైనా కఠినుడును అని నేను ఎరుగుదును. దేవుడు ఇక్కడ యజమానుడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తర్వాత వారిని అడిగాడు. 5 తలాంతులు గలవాడు 5 సంపాదించి తెచ్చి యజమానుడికి ఇచ్చాడు. 2 తలాంతులు గలవాడు 2 సంపాదించి తెచ్చి యజమానుడికి ఇచ్చాడు. 1 తలాంతు గలవాడు వచ్చి తాను అంటున్నాడు, నీవు విత్తని చోట కోయి వాడవు,
చల్లని చోట పంట కోసేవాడు అని నాకు అర్థమైంది. కాబట్టి ఇదిగో నీ తలాంతులు భూమిలో పాతి పెట్టాను అని దాన్ని తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు. ఈ వ్యక్తి తనకిచ్చిన తలాంతుని ఎందుకు రెట్టింపు చేసుకోలేదు? కారణం ఏంటంటే, నా యజమానుడు నా మీద పక్షపాతం చూపించాడు అనుకున్నాడు. ఇక్కడున్న యజమానుడు ఎవరో తెలుసా? దేవుడే. కాబట్టి చాలామంది యవనస్తులు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, అందుకే దేవుడు నాకు సామర్థ్యం ఇవ్వలేదు, అందుకే నేను అన్నింటిలో ఫెయిల్ అయిపోతున్నాను అని బాధపడేవారు ఉన్నారు. వాస్తవంగా దేవుని బిడ్డలారా, దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు. నువ్వు ఫెయిల్యూర్ అవ్వటానికి కారణం దేవుడు కాదు, నువ్వు సోమరివాడవు. చూడండి దేవుడు ఏమన్నాడు, 26వ వచనం, సోమరివైన చెడ్డదాసుడా. వీడు మొదట సోమరి గనక తలాంతును ఉపయోగించుకోలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు ఇతరులతో కంపేర్ చేసుకోవటం దీనత్వం కాదు, అది చాలా తప్పు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దాన్ని ఉన్నపాటున అంగీకరించాలి. దేవుడు నాకిచ్చిన తలాంతులు ఎవరికి ఇవ్వాల, నాకిచ్చిన జ్ఞానాన్ని వేరే వారికి ఇవ్వాల. అలాగని నాకంటే జ్ఞానులు లేరా ఉన్నారు, అవసరం లేదా వాళ్ళ జ్ఞానం నాకు దేవుడు ఏమి వాళ్ళది ఇచ్చాడు. నన్ను నేను ఉన్నపాటున అంగీకరించుకుంటున్నాను. కాబట్టి నన్ను నేను ఉన్నపాటున అంగీకరించుకోవటమే దీనత్వం. ఇక మూడవది, నీవు ఉన్నపాటున దేవుని మహిమ కొరకు జీవించాలి. నాకు ఈ సమయంలో ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఒక ఊరిలో ఒక సహోదరి ఉండేది. ఆమె చాలా పొట్టిది. ఎంత పొట్టిదంటే ఆమెను ఎవరు గనురాలుగా చూసేవాళ్ళు కాదు. ఆమె 4 అడుగుల కంటే చాలా తక్కువ, 3 అడుగులే 3.5 అడుగులే ఎంత ఉంటుందంట. చాలా పొట్టిది. ఇంకా ఆమెను ఎవరు పట్టించుకుంటారు? అందరూ ఆమెను వింతగా చూసేవారు. ఆమె అయితే ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించేదట, దేవా నువ్వు నన్ను ఇలాగ సృష్టించినందుకు వందనాలు అని. అయితే ఆమె చేసిన పని ఏంటంటే, ఆమె ఒక సువార్థికురాలయ్యింది. ఆమె రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఒక చోట ఒక బండ మీద ఎక్కి నిలబడి యేసయ్యని గురించి చెప్పేదట. ఆమె ఆ బండ మీద ఎక్కి ప్రభు గురించి చెబుతుంటే అందరూ చుట్టుముట్టేవాళ్ళు. యేసయ్యని గురించి చెప్పేది. ఒకసారి ఒక వ్యక్తి అడిగాడంట, నువ్వు ఇంత పొట్టిదానివి కదా, నువ్వు పొట్టిదానివి అయినందుకు దేవుణ్ణి ఎప్పుడు నిందించలేదా అని అడిగితే ఆమె అందంట, యేసు ప్రభుని నమ్మక మునుపు నేను అలాగ నిందించాను, కానీ ఇప్పుడు నేను నిందించటం లేదు. ఎందుకంటే నేను పొట్టిదాన్ని కాబట్టి అందరూ నన్ను చూడటానికి వస్తూ ఉన్నారు, నేను యేసయ్యని గురించి చెబుతూ ఉన్నాను. ఒకవేళ నేను పొట్టిదాన్ని కాకపోతే నన్ను ఎవరు చూడటానికి వచ్చేవాళ్ళు కాదు, నేను యేసయ్యని గురించి చెప్పే అవకాశం నాకు దొరికేది కాదు అని ఆమె చెప్పింది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి దేవుణ్ణి నువ్వు మహింపరచాలి. నువ్వు ఉన్న పాటిని దేవుని కొరకు జీవించాలి. అది దీనత్వం అంటే. దీనత్వం అంటే నువ్వెవరో ఎరగాలి. రెండోది, నువ్వు ఉన్న పాటిని అంగీకరించుకోవాలి. మూడవది, నువ్వు ఉన్న పాటినే దేవుని కొరకు జీవించాలి. కనుక అది దీనత్వం అంటే. ఇక రెండవది, దీనత్వము ఆత్మ విషయంలో అసలు మనం దీనులమా అని మనం ఎలా తెలుసుకోగలం? మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి జవాబు నువ్వు చెప్పుకోగలిగినట్లయితే నువ్వు దీనుడువో కాదో అర్థమవుతుంది. ఇతరుల పట్ల నీ ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తిని చూడగానే నీకు ఎలాంటి ఆలోచన కలుగుతుంది? ఎవరైనా మంచిగా ఉంటే వారిని నువ్వు ఎలా చూస్తున్నావు? వారిని ద్వేషిస్తున్నావా? ఎవరైనా పాపం చేస్తే వారిని గురించి అందరికీ ప్రచారం చేస్తున్నావా? నీ గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు ఎలా స్పందిస్తావు? ఒకవేళ నిన్ను ఎవరైనా ద్వేషించినట్లయితే
వారి పట్ల నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించి. అంటే ఎవడైనా తప్పు చేయగానే నువ్వు అతని గురించి ప్రచారం చేస్తున్నావంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావని. నువ్వు దీనుడు కాదు. ఎవరైనా ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడు అనుకోండి, వాడు చూడు ఎలా ఉన్నాడు, నేను పనికిమాలిన వాడిని అని అనుకుంటున్నావా? సో ఇక్కడ ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వాడిని చెడుగా ప్రచారం చేస్తున్నావంటే అర్థం అది తప్పు చేశాడు వాస్తవమే, నువ్వు ప్రచారం చేస్తున్నావంటే వాడికంటే నేను మంచోడని నువ్వు చూపించుకున్నావు. నువ్వు గర్వాంధుడవు కానీ అహంకారివి కానీ దీనుడవు కాదు. ఒకవేళ ఒక వ్యక్తి మంచిగా బ్రతుకుతూ ఉన్నాడు, వాడిని చూసినప్పుడు నీ స్పందన ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? వాడు మంచోడు, నేను పనికిమాలిన వాడిలే అంటే ప్రతిదానికి నిన్ను నువ్వు కృంగదీసుకోవటం దీనత్వం కాదు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఆనందించటం. ఒక వ్యక్తి నీకంటే ఎక్కువగా సక్సీడ్ అయ్యాడు అనుకోండి, నీ ఆలోచన ఏంటి? లేదా ఒక వ్యక్తి ఫెయిల్ అయ్యాడు, నువ్వు అలాంటి సమయంలో ఏం చేస్తున్నావు? వాడు ఫెయిల్ కాగానే నీలో ఆనందం కలిగిందంటే దాని అర్థం నువ్వు దీనుడు అని కాదు. కాబట్టి నువ్వు దీనుడువో కాదో నీకు తెలియాలంటే ఎదుటి వారితో నిన్ను నీవు కంపేర్ చేసుకున్నప్పుడు నీ స్పందన ఎలా ఉంటుంది? అసలు ఎన్నడూ నిన్ను నీవు ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. దీనత్వం అనేది దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ దీనత్వం అనేది ఒక దైవిక లక్షణం. నిన్ను నీవు ఉన్న పాటును చూసుకోవాలి, ఎన్నడూ ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. నీకంటే ఎవరైనా గొప్పవారు ఉన్నప్పుడు ఆ గొప్ప వ్యక్తిని బట్టి దేవుణ్ణి స్తుతించు. దేవా, నా సహోదరుడు గెలవటం నాకు చాలా సంతోషం, నాకంటే ఘనంగా ఉన్నాడు, నీకు మహిమ కలుగును గాక. అలాగే అతనితో కంపేర్ చేసుకుని నువ్వెనడు కృంగిపోవద్దు. ఇక మూడవది, దీనత్వం అనేది ఎందుకు ఆశీర్వాదకరమైనది? యేసయ్య అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎందుకు ధన్యులు? కారణం ఏంటంటే దీనత్వం అనేది దైవిక లక్షణం. యేసయ్య ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. 11వ అధ్యాయము 29వ వచనం. యేసయ్య తన గురించి చెప్పిన మాట, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. యేసయ్య దీన మనస్సుతో వచ్చాడు. అది ఒక దైవిక లక్షణం కాకపోతే యేసయ్య దీన మనస్సుతో ఎందుకు వచ్చేవాడు? యేసు ప్రభు ఎన్నడే గాని తండ్రి మీద సనుక్కోలేదు. ఆయన తండ్రితో సమానుడు. ఆ సమానత్వాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపాన్ని ధరించాడు అని లేఖనంలో రాయబడి ఉన్నది. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు దాసుడులాగా పనిచేశాడు. దాసుడులాగా పనిచేయటానికి కారణం ఏంటంటే తండ్రి తనకు చెప్పాడు, నీవు దాసుని స్వరూపాన్ని ధరించుకోవాలి అని. కాబట్టి యేసయ్య దాసుడుగా ఉండి సేవ చేయటానికి ఎన్నడూ బాధపడలేదు. నేను దాసుడుగా పని చేయాలా అని అనలా. తండ్రి చిత్తాన్ని అంగీకరించాడు. అంటే అర్థం ఏంటంటే తండ్రి తన్ను ఏ విధముగా ఉండమన్నాడో ఆ విధంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. తండ్రి తనకిచ్చిన స్థానాన్ని ఆయన అంగీకరించాడు. తన స్థానంలో తండ్రిని మహింపరిచాడు. కాబట్టి దీనత్వము అనేది దైవిక లక్షణం. అందువల్లనే అది గొప్ప ఆశీర్వాదాన్ని నీకు తీసుకొస్తూ ఉన్నది. అందుకే యేసు ప్రభు చిన్నపిల్లలను చూపించి పరలోక రాజ్యానికి ఎవడైతే రావాలనుకుంటాడో వాడు చిన్న పిల్లవాళ్ళలాగా ఉండాలన్నాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 4వ వచనం, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చిన్న బిడ్డకు ఉండేటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? తండ్రి మీద తల్లిదండ్రుల మీద ఆధారపడటం. రెండవది, తల్లిదండ్రులను వాళ్ళు నమ్ముతారు. ఇక మూడవది, ఒకవేళ తల్లిదండ్రులు లేక తల్లి గద్దించిందనుకోండి, బాధపడతాడు, ఏడుస్తాడు. మళ్ళీ కొంచెంసేపటి తర్వాత వచ్చి మమ్మీ అని పలకరిస్తాడు. అంటే దాని అర్థం పగను తన హృదయంలో ఉంచుకోడు. నన్ను ఇలా అన్నారే అని అనుకోరు. మనమే కొన్నిసార్లు అంటాం, సిగ్గులేదంటారా అని, ఏరా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నావని. అదే మనమైతే మాట్లాడతామా తిరిగి? అంటే చిన్నబిడ్డకి తల్లి మీద ప్రేమ, తల్లి నన్ను ప్రేమిస్తుందనే నమ్మకం, తల్లి నాకు సహాయం చేస్తుందనేటువంటి విశ్వాసము బిడ్డకు ఉంటుంది. అందుకే తల్లి దగ్గరికి మరలా తిరిగి వస్తాడు, మనసులో ఏది పెట్టుకోడు. అది తగ్గింపు, అది దీనత్వం. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవడు చిన్న బిడ్డ వలె తగ్గించుకుంటాడో, చిన్న బిడ్డ స్వభావాన్ని కలిగి ఉంటాడో వాడే పరలోకానికి వారసుడవుతాడు. యేసయ్య తండ్రితో సమానుడై ఉండి ఈ భూమి మీద మానవుడిగా వచ్చినప్పుడు ఏ విషయంలోనూ తండ్రిని ప్రశ్నలా, ఎందుకు ప్రభువా తండ్రి ఈ పని ఎందుకు చేయమంటున్నావు, నువ్వు నాకు చెబితేనే నేను చేస్తాను అనలా. తండ్రి చెప్పింది చేశాడు. తండ్రి మౌనంగా ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. తండ్రి తనకిచ్చిన స్థితిని అంగీకరించాడు. తండ్రి చెప్పింది చేసి ఆయన భూమి మీద మహింపరిచాడు. అది దీనత్వం. కనుక దీనత్వం అనేది దైవిక లక్షణం. దీనత్వం అనేది ఆధారపడటం. దీనత్వం అనేది దేవుణ్ణి నమ్మటం. దీనత్వం అనేది ఏ పరిస్థితుల్లోనైనా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళేటువంటి తగ్గింపు మనస్సు ఉండటం. అదే బిడ్డ చేసే పని. బిడ్డ ఏడుస్తాడు, మళ్ళీ వస్తాడు అమ్మ దగ్గరికి, మమ్మీ అంటాడు. ఏమరా ఇప్పుడు దాకా ఏడ్చావు, సిగ్గులేదంటారా, కొట్టినా నా దగ్గరకు వస్తున్నావు, వాడికేం సిగ్గు, నువ్వు అమ్మవి. అలాగే దేవుడు మన దేవుడు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ఏం సిగ్గు. అయితే గర్విష్టి దేవుని దగ్గరికి రాలేడు. గర్వాంధుడు నాకు నేనే బ్రతుకుతాను అనుకుంటాడు. మనమైతే తప్పు చేసినా మరలా ప్రభు దగ్గరికి వెళ్తాం. దేవా నన్ను క్షమించు నాయన, నాకు నేను బ్రతకలేను, నువ్వు నాకు కావాలి. ఇది దైవికమైన లక్షణం. అందుకే అది ఆశీర్వాదాన్ని నీ జీవితంలోనికి తీసుకొస్తుంది. ఇక చివరిది 4వది, అసలు ఈ దీనత్వాన్ని నేను ఎలా అలవర్చుకోగలను? హౌ కెన్ ఐ కల్టివేట్ దిస్ క్వాలిటీ ఇన్ మై లైఫ్? నా జీవితంలో దీన్ని ఏ విధంగా నేను అలవర్చుకోగలను, ఎలా సంపాదించుకోగలను? గుర్తుంచుకో, దేవుడు నీకు ఏ స్థానాన్ని ఇచ్చాడో ఆ స్థానాన్ని అంగీకరించడం నేర్చుకో. యాక్సెప్ట్ గాడ్స్ ఎస్టిమేట్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు నిన్ను ఉంచిన స్థానమే సరి అయినది అని నువ్వు నమ్మాలి. ఇది అన్ని విషయాల్లో, అన్ని స్థితిగతుల్లో కూడా. నన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు నేను ప్రార్థన చేశాను ఎక్కడికి వెళ్ళాలని. దేవుడు అనంతపురం పంపించాడు. తర్వాత నన్ను చాలామంది, నువ్వు ఎందుకు చిన్న టౌన్లో సేవ చేస్తున్నావు, నువ్వు హైదరాబాద్ వెళ్ళాల్సింది లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాల్సింది అని ప్రోత్సహించారు. ఇక నా బంధువులు కూడా నువ్వు ఫలానా స్థానంలో ఉంటే బాగుంటుంది అంటే వారు ఏం చెబుతారంటే, నువ్వు ఇక్కడ ఉండదగిన వాడు కాదు, నువ్వు ఫలానా స్థలంలో ఉండదగిన వాడవు అని అంటారు. కొంతమంది ఏమంటారు, నువ్వు ఇక్కడ పనికి రావురా, నువ్వు ఆ పల్లెలో అయితే పనికొస్తావు అంటారు. ఒకడు చెప్పేది, కొంతమంది నువ్వు పనికిరాని వాడవు అని నిన్ను తక్కువ చేస్తారు. కొంతమంది నువ్వు గనుడు అయ్యా, నువ్వు ఇక్కడ ఉండదగిన వాడవు కాదు, అక్కడైతే బాగుంటుంది అంటారు. అది కాదు. దేవుడు నిన్నే స్థితిలో ఉంచాడు.
దేవుడు నిన్ను ఎక్కడ ఉండమన్నాడు, దేవుడు నీకు ఏ స్థానం ఇచ్చాడు, దాన్ని అంగీకరించు. గాడ్స్ ఎస్టిమేషనే సరైనటువంటిది. రెండవది, ఆ స్థితిలో దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. అంతే. దేవుడు ఈ స్థితి ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఫెయిల్ చేయొచ్చు, యాక్సెప్ట్ ఇట్. దేవుడు కొన్నిసార్లు నీకు ఒక స్థానాన్ని ఇవ్వచ్చు, దాన్ని అంగీకరించాలి. ఉదాహరణకి నేను 2008వ సంవత్సరంలో దేవుడు సూపరింటెండెంట్గా ఆ అవకాశం ఇచ్చాడు నాకు. దాన్ని అంగీకరించకుండా తృణీకరించడం కూడా తప్పే అవుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఎందుకు పనికిరాని వాడిని, అదేంటి నేను ఆ పని నేను చేయలేను అని కాడిపడేయటం కూడా తప్పే. అలాగే నువ్వు ఒక స్త్రీవి అనుకో, ఒక భార్యగా భార్య స్థానాన్ని నువ్వు అంగీకరించాలి, ఒక తల్లిగా తల్లి స్థానాన్ని అంగీకరించాలి. నువ్వు తల్లి స్థానాన్ని అంగీకరించకుండా బిడ్డల పట్ల నువ్వు బాధ్యత రహితంగా ప్రవర్తించడం కూడా దీనత్వం కాదు, అది తప్పు అవుతుంది. అలాగే స్త్రీగానే ఉండటానికి ఇష్టపడాలి, పురుషుడిలాగా వ్యవహరించడానికి మంచిది కాదు. అలాగే పురుషుడు స్త్రీ స్థానాన్ని కోరుకుని పురుష స్థానాన్ని తృణీకరించడం సరైనది కాదు. అవును, నేను యజమానుని, ఇంట్లో యజమానుడిగా నా బాధ్యత నేను గుర్తించాలి, యజమానుడిగా నా కుటుంబాన్ని నేను నడిపించాలి, భర్తగా నా భార్య పట్ల ప్రేమ కలిగి ఉండాలి, భర్తగా నా బాధ్యతలు నేను అంగీకరించాలి. వాటిని అంగీకరించకపోవటం కూడా తప్పే. అలాగే నేను ఒక అధికారిని, సూపరింటెండెంట్గా నా బాధ్యతను నేను గుర్తించకపోతే నా ప్రజలకు నేనేమీ చేయలేను. వారి కొరకు నేను ప్రార్థించాలి, వారిని నేను ప్రోత్సహించాలి. కాబట్టి దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే నేను దేవునికి సమర్పించుకోవాలి. కాబట్టి సహోదరుడా, గుర్తుంచుకో, నువ్వు ఒక తండ్రిగా నీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నావా? నీ బిడ్డల పట్ల నువ్వు బాధ్యతను అంగీకరిస్తున్నావా? యాక్సెప్ట్ ఇట్, ఈల్ టు గాడ్. నిన్ను నీవు అధికంగా హెచ్చించుకోవద్దు, నిన్ను నువ్వు హీనంగా చూసుకోవద్దు. దేవుడు నీకేమి ఇచ్చాడు దాన్ని అంగీకరించు. ఆ స్థానంలో దేవునికి నిన్ను నీవు సమర్పించుకో. ఇక మూడవది, నీ మనస్సుని దేవుని స్వాధీనం చేసి దేవుడే నీ మనస్సులో తన కార్యాన్ని చేయటానికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. అంటే దీని అర్థం, నీ మనస్సుని నువ్వు మార్చుకోలేవు, దేవునికి సమర్పించుకో. లెట్ గాడ్ కల్టివేట్ యువర్ మైండ్. నీ యొక్క మనస్సుని దేవుడు సాగు చేయటానికి అవకాశం ఇవ్వు. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు వాక్యం వింటున్నావు, దేవునికి అవకాశం ఇవ్వు. దేవా, నువ్వు నాతో ఏం మాట్లాడతావో దానికి నేను లోబడతాను. నన్ను నువ్వు సరిదిద్దు నాయన. నాకు నేనుగా జీవించలేను, నాకు నేనుగా దీనుడిగా ఉండలేనని నువ్వు దేవునికి సమర్పించుకోవటమే దేవుడు దీనత్వాన్ని నీ జీవితంలోనికి తీసుకురావటానికి మార్గం అవుతుంది. ఇక నాలుగవది, నీ యొక్క మనస్సుని క్రీస్తు మీద కేంద్రీకరించు, దేవుని ఆశీర్వాదం మీద కేంద్రీకరించు. దాని అర్థం ఏంటంటే, ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు. నా ప్రభువు నన్ను హెచ్చిస్తాడు, నన్ను లేవనెత్తుతాడు అని గుర్తించాలి. చిన్న కుమారుడు తప్పిపోయాడు, తండ్రి ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయాడు, స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నాడు, అంతా పోయింది. ఇక చివరికి పందులు తినే పొట్టు తినాలి అనుకున్నాడు. ఆ పందులు తినే పొట్టు కూడా దొరకనప్పుడు తనకు ఒక ఆలోచన కలిగింది. ఆ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద
ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఈ లేఖనంలో ఆ కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఇక్కడ చచ్చిపోతున్నాను, నా తండ్రి యొద్ద ఆశీర్వాదం ఉన్నది, అంటే నా తండ్రి దగ్గర తినటానికి తిండి ఉంది, కాబట్టి నా తండ్రి యొద్దకు వెళితే నాకు కడుపు నిండుతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనత్వం అనేటువంటిది నిన్ను నీవు హీనంగా చూసుకునడం ద్వారా కలిగేది కాదు, అన్ని విసర్జించడం ద్వారా కలిగేది కాదు, ఒక సన్యాసిగా మారటం ద్వారా కలిగేది కాదు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని నువ్వు గుర్తించి, దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి కరుకుతనం అంతా తొలగిస్తాడు. గర్వాన్ని ఆయనే తీసేస్తాడు, నీకున్న అపోహలన్నీ ఆయనే తీసేస్తాడు. తగ్గించుకునేటువంటి మనస్సును దేవుడు తనకు తాను నీకు అనుగ్రహిస్తాడు. అలాగే ఇతరులకు మేలు చేయటం ఎప్పుడైతే నేర్చుకుంటావో ఆటోమేటిక్గా దీనత్వం అనేది మనకు వస్తుంది. యేసయ్య అంటాడు, ఈ చిన్నవారిలో ఒకనికి గాడ్సుడు చల్లనీళ్ళు ఇచ్చేవాడు దాన్ని ఫలాన్ని పోగొట్టుకోడు అన్నాడు. అంటే మనం ఇతరులకు మేలు చేయటం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆటోమేటిక్గా మనలో దీనత్వం అనేది కల్టివేట్ అవుతుంది. నేను ఈరోజు కొంతమంది దైవ సేవకులకి ఎవరో సహాయం చేశారు, నా డబ్బు కాదది, వేరే వారు ఇచ్చారు, దానితో కొన్ని ప్రొవిజన్స్ కొన్నాం, వారికి ఇవ్వటానికి వెళ్ళాను. వాళ్ళందరూ నాతోటి దైవ సేవకులే. వారిని చూడగానే నాకు కలిగిన ఒక ఆలోచన ఏంటంటే, ఏమనిపించిందంటే, నేను దైవ సేవకుడిని, వారు దైవ సేవకులు, ఈరోజు నన్ను దేవుడు ఇచ్చే స్థితిలో ఉంచాడు. దాని అర్థం నేను గొప్పవాడిని కాదు, వారు తక్కువని కాదు. ఆ సహోదరులతో కొరకు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులోకి తీసుకొచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, విధవరాలను నా మనసులోకి తీసుకొచ్చాడు. ఏలియా గొప్ప దైవజనుడు, అయితే ఏలియాను పోషించడానికి దేవుడు విధవరాలకు ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఒక దైవజనుడు కనబడుతున్నాడు, దైవజనుడికి ఏమీ లేదు, కానీ విధవరాలకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఏలియాను పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే రాజు కాదు, విధవరాలు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు తీసుకొచ్చిన మనసు ఏంటంటే, ఈ దైవ సేవకులకి సహాయం చేయటం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం. అయితే ఆ సమయంలో దేవుడు నన్ను ఉంచిన స్థానం ఏంటంటే, విధవరాలు స్థానం, దైవజనులకు సహాయం చేసే స్థానం. కనుక మనం ఎప్పుడైతే ఇతరులకు మనకున్న దాంట్లోనే సహాయం చేయటం మొదలు పెడతామో ఆటోమేటిక్గా మనలో దీనత్వం వస్తుంది. అయితే గర్వాన్ని ఎప్పుడు తెచ్చుకోవద్దు. నేను గొప్పవాడిని కనుక ఇతరులకు సహాయం చేస్తున్నాను అని గర్వించొద్దు, వారు హీనంగా చూడొద్దు. నిన్ను నువ్వు తగ్గించుకుని ఎప్పుడైతే ఒక విధవరాలిలాగా ఒక దైవజనుడికి సహాయం చేసినట్టుగా నువ్వు సహాయం చేస్తావో నీలో దీనత్వం అనేది ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఎవరైనా దైవ సేవకులు ఇంటికి వచ్చినప్పుడు అది నువ్వు భాగ్యంగా భావించు. నీ దగ్గర ఉన్నదే సహాయం చేయి. గ్లాసుడు చల్లనీళ్ళు, దాని ఫలాన్ని పోగొట్టుకో. నీకున్నటువంటి చిన్న రొట్టె ఇచ్చావు, దాని ఫలాన్ని పోగొట్టుకో. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేయటం నేర్చుకుంటావో ఆటోమేటిక్గా నీలో దీనత్వం అవుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక దీనత్వం అనేది దైవికమైన లక్షణం. ఆ దైవిక లక్షణము మనం యేసయ్యలో చూస్తాం. యేసయ్య లాగా ఏ విధంగా ఒక వ్యక్తి తగ్గించుకుంటాడో అలాంటి వ్యక్తిని
దేవుడు లేవనెత్తుతాడు. అలాంటి వ్యక్తికి పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వెవరవో గుర్తించు. ఉన్నపాటున నిన్ను నువ్వు అంగీకరించుకో. ఉన్న స్థానంలోనే దేవుని మహిమపరచు. ఆ దైవిక లక్షణాన్ని నువ్వు అలవర్చుకున్నట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అట్టి క్రీస్తు యొక్క లక్షణమైన దీనత్వాన్ని దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేసి మనల్ని ఆశీర్వదించి దేవుడు తన మహిమార్థమై మనలను వాడుకొనుగాక. తలల వంచండి, ప్రార్థన చేస్తాం. అందరూ తలల వంచండి. నిన్ను నువ్వు తృణీకరించుకోవద్దు, నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. ఉన్నపాటునే నిన్ను నువ్వు అంగీకరించుకో. అంతే, అదే దీనత్వం. అతిగా తగ్గించుకోవటం కూడా గర్వమే అవుతుంది. గుర్తుంచుకోనండి. కొంతమంది తగ్గింపులో హెచ్చించుకుంటారు. అది దీనత్వం కాదు. నీ స్థానాన్ని నువ్వు అంగీకరించడమే దీనత్వం. మీ అమ్మా నాన్న పేదవారైతే అమ్మా నాన్నను గురించి వీరు మా తల్లిదండ్రులని చెప్పటానికి ఎన్నడూ సిగ్గుపడద్దు. యేసయ్య వడ్రంగివాని కుమారుడు అనిపించుకోవటానికి సిగ్గుపడలేదు. అదే సమయంలో శిష్యులు యేసయ్యని ప్రభువా, బోధకుడా అని పిలిచారు. నన్ను అలా పిలవద్దు అనలేదు యేసయ్య. అవును, నేను బోధకుడిని అన్నాడు. అలాగే సహోదరి, ఒక స్త్రీగా నీ స్థానాన్ని అంగీకరించు. భార్యగా నీ స్థానాన్ని అంగీకరించు. తల్లిగా నీ స్థానాన్ని అంగీకరించు. అంతకంటే తగ్గించుకోవద్దు, అంతకంటే హెచ్చించుకోవద్దు. అలాగే పురుషునిగా నా స్థానాన్ని నేను అంగీకరించాలి. భర్తగా నా స్థానాన్ని నేను అంగీకరించాలి. యజమానుడిగా నా స్థానాన్ని నేను అంగీకరించకపోతే యజమానుడిగా కుటుంబానికి నేనేం చేయాలి అది చేయలేను. కాడి పడేసి పారిపోతాను. అది సరైనది కాదు. ఒక పాస్టర్గా నా స్థానాన్ని నేను అంగీకరించకపోతే మీ కొరకు నేను ప్రార్థన చేయలేను. ప్రార్థన చేయటం నా బాధ్యత. మీ అందరి క్షేమం కోరటం నా బాధ్యత. దేవుడు నాకు ఇచ్చిన స్థానం అది. మిమ్మల్ని దీవించటం నా బాధ్యత. మీరు కానుకిచ్చినప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా ప్రేమతో తీసుకోవటం నా స్థానాన్ని నేను అంగీకరించటం. అవును, నేను దైవజనుడు కనుకనే మీరు ఇస్తున్నారు, అది నేను అంగీకరించాలి. అలాగే మీరు కష్టాల్లో ఉన్నారేమో నాకు తెలియదు. అర్ధరాత్రి వేళ మెలకు వస్తుంది. కూర్చుని ప్రభువా ఎందుకు లేపావు నన్ను ఇప్పుడు అనుకుంటాను, ప్రార్థిస్తాను. నేను కష్టపడుతున్నాను అనుకోవట్లా, నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను. నా ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే పురుషుడా, నేను కష్టపడి నా కుటుంబాన్ని పోషిస్తున్నాను అని గర్వించొద్దు. అలాగే నిన్ను నువ్వు హీనంగానూ చూసుకోవద్దు. ఇది నా బాధ్యత కదా. అలాగే అమ్మా,
నేను కష్టపడి వంట చేస్తున్నాను అనుకోవద్దు. ఏ స్త్రీ అలా అనుకోదు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే నువ్వు బాధ్యతను విస్మరిస్తున్నావు. దీనులకు దేవుడు కృపనిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. నీ బాధ్యతను స్వీకరి. మా అమ్మా నాన్నను నేను చూస్తున్నాను, నేనే చూస్తున్నానని గర్వించొద్దు. అది నీ బాధ్యత. అది దీనత్వం అనేది. యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ యు ఆర్, యాక్సెప్టింగ్ యువర్ పొజిషన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. కొంతమంది దేవుడు అప్పగించిన బాధ్యతను పక్కన పడేస్తారు. డోంట్ డూ ఇట్. నాకు ఒక సహోదరుడు తెలుసు, దేవుడు ఒక ఉన్నతమైన బాధ్యత అప్పగించాడు. అయితే ఆ బాధ్యతలో డబ్బేమీ రాదు. కొన్నిసార్లు వాలంటీర్గా చేయాల్సి వస్తుంది. దాన్ని ఆయన విసర్జించేశాడు. దట్స్ నాట్ గుడ్. అంటే దాని అర్థం, నేను ఎందుకు కష్టపడాలి? సహోదరులరా, నా దేవుడు అప్పగించాడు ఈ పని, అంతే. ఏమొస్తుంది? ప్రతిఫలమా? కాదు, అది చూడొద్దు. యాక్సెప్టెడ్. అది దీనత్వం. అది దీనత్వం. ఇది నా తండ్రి చెప్పాడు, ఈ పని నేను చేయాలి. అది దీనత్వం. నీకు అప్పగించింది ఎవరు? తండ్రి. అది దీనత్వం. దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నావు. అవును నాయనా, మా ఆత్మలో దీనత్వం దయచే. అనేక సార్లు మేము గర్వాంధులమయ్యాం, మమ్మల్ని క్షమించు ప్రభువా. మేము పాపాత్ములమని మొదట మేము గుర్తించాలి. ఉన్నపాటినే మా స్థితిని అంగీకరించాలి. ఉన్నపాటినే నీ పాదాల యొద్దకు రావాలి. అప్పుడే నీవు కృపనిస్తావు. నీవు దీనులకు కృపనిచ్చువాడవని, అహంకారులను ఎదిరించువాడవని నీ లేఖనం చెబుతున్నది. గర్వాంధులెవరు నీ రాజ్యానికి వారసులు కాలేరు. వారు ధనవంతులైనా బీదలైనా, వారు ఏ స్థితిగతుల్లో ఉన్నవారైనా, ఎవడు తగ్గించుకుంటాడో వానికే నువ్వు కృపనిస్తావు. నీ కృప లేకోకుండా మేము పరలోకానికి రాలేం. కనుక ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. ఈ ఉదయకాలం నీ వాక్యం నుండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి, బలపరచండి. అలాగే మా ప్రభువా, ప్రతిరోజు మేము ఈ ధన్యతల గురించి ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యం నుండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. రేపటి నుండి రాత్రి 8 గంటలకి ఈ లైవ్ ప్రోగ్రాము మీకు వస్తుంది. ఆ కారణం, ఈ 12 గంటల నుండి 1 గంట సమయం కొంతమందికి మరి అనుకూలంగా లేనట్టుగా ఉన్నది. కాబట్టి రాత్రి అయితే అందరూ కూడా మీరు సిద్ధపడి కుటుంబం అంతా కూడా కలిసి వాక్యం వినటానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ ధన్యతలను గురించి మరి ఎక్కువగా ధ్యానిస్తూ ఉన్నాం. ఇవి మీ జీవితానికి ధన్యతను అనుగ్రహించేటువంటి చక్కటి బోధన అంశాలు. కనుక మీ కుటుంబంతో కూడా కలిసి రేపటి నుండి, ఈరోజు కాదు, రేపటి నుంచి 8 గంటలకే మీరు ఈ ప్రోగ్రామ్స్కి లైవ్ స్ట్రీమ్కి రావాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.